ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ లేఖనం. విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలుగజేతును. దేవుడు ఈ దినమున మనతో స్పష్టంగానే, మరి ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ప్రతి వాగ్దానము చేత మన దినము మనం నడిపిస్తూ ఉన్నాడు. వీరెవరు, ఎందుకు వారి విచారమును కొట్టివేస్తాడు ప్రభులు వారు అంటే, ప్రభువుని ఎంతో ప్రేమించి అంతే రీతిగా మన హృదయములను దేవునికి అర్పించుకొని అట్టి హృదయానుసారమైనటువంటి జీవితాన్ని ప్రభువుకు ఎప్పుడైతే అంకితం చేస్తామో అట్టి వారిలో ఉన్న విచారాన్ని దేవుడు మరి కొట్టివేస్తాడు. వారికి ఆనందాన్ని మాత్రమే కలుగు చేస్తాడు. మరి ఆ ఆనందంతో మనం ఈ లోకంలో జీవించాలంటే క్రీస్తు యేసునందు మనము నివసించాలి. ఆ క్రీస్తులోనే మనం జీవించే రీతిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనందరి పక్షముగా ఆనందాన్ని కలుగజేస్తాడు. మరి ఈ వాగ్దానం మన జీవితాల్లో ఈ దినం నుండైనా సరే నెరవేర్చుకుందామా అనుకున్నట్లయితే, ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి ఈ దినమున తల వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలు ఏకీవించాలని ప్రభువు నామములో మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మరొక నూతనమైన ఈ దినములు మరి మీరిచ్చిన ఈ ఒక వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చుకున్నట్టు కావలసినటువంటి కృపను, సహాయమును నిండుగా కలుగజేయమని, దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.